సినీ రాజకీయ ప్రముఖులే టార్గెట్. తప్పు చేస్తే ఎవరైనా సరే సొంత సోదరుడైన బుల్డోజర్ దింపాల్సిందే. దుర్గం చెరువు దగ్గర అక్రమ కట్టడాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. దాదాపు 100 ఎకరాల దుర్గం చెరువును 84 ఎకరాలకు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయాలకు నోటీసులు అంటించారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు పరిధిలో మొత్తం 204 భవనాలకు నోటీసులు ఇచ్చిన అధికారులు 30 రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు. ఇక సినీ రాజకీయ ప్రముఖులే టార్గెట్. తప్పు చేస్తే ఎవరైనా సరే సొంత సోదరుడైనా బుల్డోజర్ దింపాల్సిందే. దుర్గం చెరువు దగ్గర అక్రమ కట్టడాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దాదాపు 100 ఎకరాల దుర్గం చెరువును 84 ఎకరాలకు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయాలకు నోటీసులు అందించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పుడు హైడ్రా దృష్టి ఈ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల మీద పడింది. దాదాపు అన్ని ఈ భవనాలకు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తం 100 ఎకరాలతో ఉన్నటువంటి దుర్గం చెరువు ఇప్పుడు 84 ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అంటే సుమారు 15 ఎకరాలు ఇక్కడ ఆక్రమణకు గురైంది అనేది కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో ఈ విచారణలో బయటపడింది. దాంట్లో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, అతని ఇల్లు, అతని కార్యాలయము, తిరుపతి రెడ్డితో సహా సినీ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పలువురు బడా నాయకులందరూ కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ ఆనుకొని దుర్గం చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ లో కూడా వీళ్ళు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే దానిపై కూడా హైడ్రా దృష్టి పెట్టింది. ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా ఈ ఏరియాలలో ఇండివిజువల్ విల్లాస్ నిర్మాణం చేసినట్టుగా కూడా హైడ్రా గుర్తించి వీటందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దుర్గం చెరువు FTL బఫర్ జోన్ లో కూడా ఈ నిర్మాణాలు చేపట్టారన్నట్టు కూడా గుర్తించి నిర్మాణాలు చేపట్టినటువంటి అందరు కూడా నోటీసులు అందజేశారు. మొత్తం దుర్గం చెరువు పరిధిలో 204 భవనాలకు హైడ్రా నోటీసులు అందజేసి నెల రోజులు టైం ఇచ్చి, నెల రోజుల్లో పూర్తి స్థాయిలో దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యజమానులు వాటిని కూల్చుకుంటే పర్వాలేదు, మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది, నెల రోజుల్లోపు వీటిని అన్ని కూల్చివేసుకోవాలన్నట్టుగా కూడా మాత్రం ఇప్పటికే ఆ విల్లా యజమానులందరూ కూడా నోటీసులు అందజేయడం జరిగింది. FTL బఫర్ జోన్ లో ఎక్కువగా ఈ కట్టడాలను చేశారు. దుర్గం చెరువుని పూర్తిగా ఆక్రమించేశారు. దాన్ని లేఅవుట్ చేసి సుమారు 15 ఎకరాల పాటు దీన్ని కబ్జాకి ఎదురు చేసి ప్రాపర్ గా రావాల్సినటువంటి నీటిని అంతా కూడా అడ్డుకొని వాటిని పూర్తి స్థాయిలో చెరువులోకి వెళ్ళనీయకుండా దీన్ని నాలాని కబ్జా చేశారనే దానిపై మాత్రం ఇప్పుడు హైడ్రా దృష్టి పెట్టింది. దీంట్లో దుర్గం చెరువు FTL బఫర్ జోన్ లో ఉండడము, వాటర్ వర్క్స్ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే ఆ ఏరియానంతా కూడా పరిశీలించి వీరందరూ కూడా నోటీసులు అందజేసి నిన్న నుంచి స్టార్ట్ అయ్యి 30 రోజుల్లోపు ఈ భవనాలన్నీ కూడా కూల్చివేయాలన్నట్టుగా కూడా నోటీసులు అందజేశారు. దీనిపైన బడా సినీ రాజకీయ నాయకులు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, వెళ్లి ఏదైనా హైడ్రా కమిషనర్ రిక్వెస్ట్ చేసి ఇంకొంత టైం కావాలని అడుగుతారా, లేదా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మిషన్ కాబట్టి దానికి సహకరిస్తూ వారంతలో వాళ్ళే కూల్చివేయడమో లేదా ఖాళీ చేసి వెళ్లిపోవడమా, ఏం జరగబోతోంది దుర్గం చెరువు పరిసర ప్రాంతాలు అనేది మాత్రం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కౌరి హిల్స్, నంది హిల్స్ తో పాటు అటు కోఆపరేటివ్ సొసైటీకి చెందినటువంటి కాలనీ ఇదంతా కూడా దుర్గం చెరువు ప్రాంగణానికి ఆనుకొని వెళ్తున్నటువంటి కాలనీలే. ఈ కాలనీలో మొత్తం సిటీకి చెందినటువంటి సినీ ప్రముఖులు, బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలంతా కూడా ఈ ఏరియాలోనే పీస్ఫుల్ గా ఉంటుంది, వాటర్ పక్కకు అన్నట్టు కూడా వాటిని కబ్జాకు పాల్పడి వీటిపైన అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కన్స్ట్రక్షన్ జరిగింది అనే దానిపై కూడా హైడ్రా దృష్టి పెట్టి 30 రోజుల్లోపు ఆ భవనాలు కూల్చకపోతే మేమే కూల్చాల్సి వస్తుందనే దానిపై కూడా వారికి నోటీసులు అందజేసి హైడ్రా అక్కడ మార్కింగ్స్ కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం 15 ఎకరాల భూమిని కబ్జా గురైంది. దుర్గం చెరువు FTL కి చెందినటువంటి దానిపై కూడా హైడ్రా గుర్తించి ఈ చర్యలు తీసుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. రవితేజ, అంటే ఎన్ని రోజులు టైం ఇచ్చారు, అంటే ఈ కట్టాలని ఎప్పుడు కూల్చే అవకాశం ఉంది?
మొత్తం 30 రోజులు టైం ఇచ్చారు. నిన్న వాటర్ వర్క్స్ అధికారులు, వాటర్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి చెరువు పూర్వ ఇమేజ్లన్నీ కూడా బయటికి తీసి, చెరువుకు ఆనుకొని ఈ 2024 పిక్చర్స్ అన్ని కూడా బయటికి తీసి ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అనే దానిపై కూడా అధికారులు సర్వే నిర్వహించి ఆ చెరువు ల్యాండ్ కానుకొని ఉన్నటువంటి ఈ 204 విల్లాలకు నోటీసులు అందజేసి నెల రోజులతో అంటే 30 రోజుల్లోపు మీ భవనాలని కూల్చివేయాలి అంటూ మాత్రం హైడ్రా నోటీసులు అందజేసింది. ఇది FTL బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. వీటిని ఎలా ఆక్రమిస్తారు, ఎలా కబ్జా చేసుకొని అనుమతులు లేకుండా ఈ భవనాలను నిర్మాణాలు చేపడతారు, ఇదంతా కూడా ఇల్లీగల్ గా జరిపినటువంటి వ్యవహారం. త్వరలో అందరూ కూడా ఇవి ఖాళీ చేసి వాటిని కూల్చివేయాలన్నట్టుగా మాత్రం నోటీసులు అందజేసింది. 30 రోజుల తర్వాత ఈ 204 విల్లాలకు చెందినటువంటి వారు ఒకవేళ ఖాళీ చేయకపోయినా, వాళ్ళ భవనాలు కూల్చకపోయినా మాత్రం హైడ్రా రంగంలోకి దిగి బుల్డోజర్లను పెట్టి మొత్తం వరుసగా ఉన్నటువంటి కొత్త టెక్నాలజీతో కూడినటువంటి 23 బుల్డోజర్లని సీన్లోకి దింపి సాయంత్రం వరకు కూడా నీలమంటం చేసేటువంటి ఆదేశాలు ఇప్పటికే రాజాకు అందాయి. కాబట్టి ఈ బడా సినీ ప్రముఖులు దీనిపై ఎలాంటి వివరణ ఇస్తారనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ నోటీసులు అందుకున్నటువంటి వారు కూడా వారి వారి ఇన్ఫ్లుయెన్స్ తో రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రిని కలిసి టైం తీసుకొని దాన్ని కూల్చకుండా ఉండేందుకు ప్రయత్నాలు కూడా ఒక పక్క జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అవేవి కూడా వెనకడుగేసేది లేదు. ఎవరైనా సరే ఇల్లు కూల్చేయాల్సింది అనే దానిపై మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని ఇప్పటికే హైడ్రాకు కూడా అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు కూడా అదే మెసేజ్ ఇచ్చారు. కాబట్టి దాంట్లో తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లుని సైతం కూల్చివేయాల్సింది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇంటి వారైనా బయటి వారైనా ఎవరైనా సరే కూల్చివేతకు సిద్ధంగా ఉండాలి అంటూ మాత్రం హైడ్రాకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.